దానంత చెత్త ప్రభుత్వమే లేదు. ఏ చేసినా ఎట్లా అంటే కాలయాపన చేసుడు తప్పితే వాళ్ళకు పరిపాలన చేయడం రాలేదు, వస్తలేదు. ఈ సర్వేలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అంతా ఏదో తరబనికి అంతే తప్పితే కరెక్ట్ మా చేసే పని లేదు. కేసీఆర్ చేసిన దాంట్లో రేవంత్ రెడ్డి చారణమందం 6 గ్యారెంటీ లేదు, ఏది కాలయాపన కోసమే ఒక్కడికి మహిళలకు పెట్టిండు. దానికి దేనికి కోసం చెప్పండి? ఆల్రెడీ ఆర్టీసీ మస్తు లక్షల కోట్ల నష్టం ఉంది. ఏ చేయడం ఆయనతోటి కాదు, కాని పని వేస్ట్, కాని పని. కాంగ్రెస్ పాలనే వేస్ట్ పాలన వాళ్ళతోటి కాదు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే గుమ్ములాట, ఐక్యత ఉండదు వాళ్ళకు. ఏది చేయలేదు. 2500 ఏడిచ్చిండు. ఒక 2 లక్షలు కొంతమంది చేసిండు, కొంతమంది చేయలే. 60% ఏమో చేసిండు ఆల్మోస్ట్. కొందరు వేయలే. మళ్ళీ సంక్రాంతి చేస్తా అంటున్నాడు. ఎక్కడ చేసి కాదు ఒక్కటి 200 యూనిట్లు కరెంటు వచ్చిన వాళ్ళకి వస్తుంది. అది కూడా గ్యాస్ కూడా సబ్సిడీ అందరికి వస్తలేదు. అంతా 50-50 సగం సగం. ఏది ఫుల్ అందరికి వచ్చిందని కాంగ్రెస్ తోటి ఇంత బెనిఫిట్ ఉందని సర్టిఫికేషన్ అయితే లేదు. ఈ హైదరాబాద్లో గెలవలే అనేది బుల్డోజర్ పట్టుకోవచ్చా, నీళ్ళు ఊల కొట్టుడు, గరీబులను తీసి రోడ్డు మీద చేసుడు, అవి తప్పితే ఏం చేసిండు ఆయన? ఎందుకు ఏమిటికి చెప్పది? మూసి ఏమన్నది? గరీబులను తీసి రోడ్డు మీద వేసాడు తప్పితే. ఆ లేనోని తీసుకుపోయి ఆ డబుల్ బెడ్రూమ్లో వేస్తా, అది వేస్తా, ఇది వేస్తా నీడు కట్టించిండు. ఈయన వేసింది ఉంటే ఈయన వెయ్యాలి, కానీ ఆయన వేయలేదు, చేయలేదు, ఏం లేదు. మాజీ మావోయిస్టు నేను. ఈరోజు చంద్రశేఖరరావు పరిపాలన ఎట్లుందంటే తుంట లెక్కున్నది. కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే మొద్దునెత్తుకున్నట్టుంది. తుంటెత్తేసి ఎత్తుకున్నట్టున్నది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నాడు. దాని మీద ఎంత భారం పడుతుంది? ఈరోజు రైతుకి ఇచ్చే రైతు బంధు పైసలు మొత్తము మహిళల కోసము ఉచితంగా ఖర్చు పెడుతున్నాడు. వృధా ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు పన్నున్నాళ్ళు లేకపోయినా మహిళలు ఏ విధంగా తిరుగుతున్నారు? మాకు పింఛన్ రాకపోతే ఎట్లా వచ్చినా ఇప్పుడు ఇంటికి తాళం పెడతా అంటాడు మా రూమ్కి. మరి నాకు ఇప్పుడు పోయిన నెల పింఛన్ వచ్చేది ఉండే, కేసీఆర్ నుంచి వచ్చినాయి. ఇప్పుడు మాకు పోయి నెలలో పింఛన్ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడే, నువ్వు ఇంటికి కట్టలేవు కదమ్మా, తాళం వేస్తా అంటున్నాడు. మా ఓనర్ తాళం వేసేస్తాను అట్లా అంటున్నాడు. మరి ఇప్పుడు నేనైతే తెచ్చుకునేటట్టు లేదు, ఎక్కడ నేను ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టుకునేటట్టు లేదు. నాకు ఈ చెయ్యి ఇరిగింది, యాక్సిడెంట్ అయింది. నాకు ఏదో ఇంత చేసుకొని బతుకుతున్నా. ఆ కోపిన్ బియ్యము, ఆ పింఛన్ తెచ్చుకొని ఇంటి రెంట్ కట్టుకుంటున్నా. చిన్న కరెంటు బిల్లు కూడా నేను ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే, ఇక ఈ గోళీల కంటే నాకు కొనుక్కునే వసతి నాకు లేదు. నేను పోయి పొటెన్చర్ల గవర్నమెంట్ నుంచి మందులు తింటున్నా. షుగర్కి, బీపీకి అక్కడనే ట్రీట్మెంట్ అవుతుంది. ఆడికి పోవాలన్నా, ఇప్పుడు అక్కడికి పోవాలన్నా కిరాయిలే కావాలి. ఇప్పుడు ఆ బస్సు ఎక్కుదామన్నా ఇక్కడ దొబ్బుడు, అక్కడ దొబ్బుడు. మొన్న షాపూర్లో జీడిమట్ల కాడ బస్సులకించి ఒక ఆడామె పడింది, టైర్ కిందకి వచ్చేసింది, మెట్ల మీదకించి పడిపోయింది. స్టార్టింగే 2 రోజులకు స్టార్ట్ అయిన 2 రోజులకు. మరి అట్లా చేస్తున్నారు. మరి ఏం చేస్తారో మాకు ఉన్నళ్ళకు ఇవ్వకుండి, ఉన్నళ్ళకి ఇవ్వకుండి. మరి బాగలేదు. ఇంతకుముందు కేసీఆర్ పాలన అనేది అది మంచిగా ఉన్నది. కేసీఆర్ పాలన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మాకు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, వ్యవసాయాలకు కొద్దిగా మంచిగా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసి అన్ని దివాలా తీసిండు. ఇప్పుడు రైతు బంధువులు 6 హామీలు ఉండే ఆ 6 హామీలు కూడా అమలు చేయలే. దాన్ని కూడా చేస్తే బాగుంటుందని పరిపాలన చేయలేదండి. నేను రైతులనే కదా, రుణమాఫీ సగం కూడా కాలే. చేయలే కొంతమందికి చేసింది, కొంతమందికి చేయలేదు సార్. బస్సు ఫ్రీ అంటే వాళ్ళు లేడీస్కి సీట్లు ఉన్నాయి. మేమే సొక్కలు చింపుకొని పోయి నిలబడుతున్నాం, డబ్బులు ఇచ్చి నిలబడుతున్నాం. ఏది అమ్మలు కాలేదు సార్. అది ఏది అమ్మలు కాలే. వాళ్ళకి పై మాటలు చెప్తారు కదా తప్ప, పై మాటలు చెప్తారు తప్ప ఏం కాలే. 500 అమ్మలు కాలే. ఏది 6 హామీలు ఏది కూడా సక్సెస్ కాలే. ఈ రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఈ హైడ్రా పేరు మీద రైతులను ఇక కులగొట్టుడు, రోడ్డు మీద పెట్టుడు, ఈ పాలన అనేది మంచి కాదు. మంచి టీఆర్ఎస్ పాలన మంచిగా ఉండే, రైతులకు మేలు ఉండే. ఇది రైతులకు వచ్చినప్పుడు కొద్దిగా బాధాకరమైన, నష్టకరమైన ఉంది. కాంగ్రెస్ దాగాలే ఉంది. ఏమన్నా అమాలీలకు చేసిరా? పేద ప్రజలకు ఏం చేసిరు? అమాలీల కంటే మనకు ఇంతకుముందు దోమల బాధ ఉండే, అది కాలే. మన
ఏది మంచినీరు సౌకర్యం అది కాలే అంతే ఇక అవే తాగుతా ఉన్నాం. 6 గ్యారంటీలలో ఏం మాకు మా ఏమన్నా ఏం అమలు చేసిండు మాకు? ఆ? రుణమాఫీ మాకు భూములు జాగాలు ఎక్కువ లేవు, రుణమాఫీ ఏం కాలే. ఇంట్లో పింఛని అత్యంత వరకే వస్తుంది ముసలోళ్ళకు. 4,000 లేదు, 4 పైసలు లేవు ఇంతవరకు. ఏం ఇస్తుంది? పిరి బస్ అంటే పిరి బస్ ఒక్క పిరి బస్ నడుతున్నాయి, అన్ని లగ్జరీ నడుతున్నాయి. ఒక్క తేదీ కాడ బస్ ఆపింది లేదు అంతే. ఇంకేం పని? కొట్టుకుంటే సీట్ లేకపోతే ఏం చేస్తారు? మొన్న నేను కరీంనగర్ దొబ్బేస్తే లాభం ఏముంది? ఇక కాంగ్రెస్ ఉన్నంత వరకు గంతే, వస్తుంది అని సుత్తూరు కానీ ఏది వచ్చింది లేదు సచ్చింది లేదు అంతే. నెక్స్ట్ 5 సంవత్సరాలు మేము వస్తాం మళ్ళీ అని అంటారు. ఇట్లుంటే మళ్ళీ వస్తారు. ఇక తెలియదు ఎవరు వస్తారో, రాముడు ఎవడో రాకాశ ఎవడో తెల్లారితే. ఇక వచ్చేది ఏందో సచ్చేది ఎవరికైనా వస్తా. సింగరేణి సంస్థ గత 8-9 సంవత్సరాల నుండి మేము కారుణ్య నియామకాలు అన్ఫిట్ అయినాము. అది ఇప్పటికీ హైకోర్టు కేసు నడుస్తుంది. ఇప్పటికైనా 127 కుటుంబాలు కారుణ్య నియామకాలు డిపెండెంట్ అన్ఫిట్ అయినాము. కాకపోతే మాకు అందులో 6గురికి జాబ్ వచ్చింది, మిగతా వారికి రాలేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాము. మాకు దయచేసి ఈ జాబు ఇప్పించారు. ఇప్పటికి ప్రభుత్వం మారింది కాబట్టి జాబ్ ఇప్పించగలరని మేము ప్రజావానికి వచ్చాము. అయితే ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? మొదటిసారి ఇదే మొదటిసారి. మరి లోపలికి వెళ్ళారు? మరి లోపలికి వెళ్ళాము, ఇచ్చాము. కాకపోతే ఈ లెటర్లు కలెక్టరేట్కు డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పారు. ఇచ్చి ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చాము. మాకు ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి మీరు అవుతుంది అనుకుంటున్నారా పనులు ఈ ప్రభుత్వం ద్వారా? పోయిన ప్రభుత్వం వల్ల కాని పనులు ఇప్పుడు పోయినసారి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 8-9 సంవత్సరాల బట్టి తిరిగినాము, చేసినాం, ఎన్నో ధర్నాలు చేసినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పటికైనా మాకు జాబులు ఇప్పిస్తగలుగుతారని మాకు నమ్మకం మీద ఉన్నాము. రేవంత్ రెడ్డి ధన్యవాదాలతో మేము మాకు జాబ్ ఇప్పించగలరని కోరుతున్నాం. ఇప్పుడు చాలా మందికి కూడా మీ లెక్కనే ఒక 2 వారం క్రితం నుంచి సమస్యలు చెప్పుకున్నారు. వాళ్ళకి మెసేజ్లు వచ్చాయి, మెసేజ్లు మాత్రమే వచ్చాయి కానీ పనులు ఏం జరుగుతలేవని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, జరుగుతాయి అనుకుంటున్నారు? అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఉన్నది. కాకపోతే మన సింగరేణి సమస్య కాబట్టి, సింగరేణి ఉద్యోగం కాబట్టి దీని గురించి తీవ్రమైన తీసుకొని దీని బరువు బద్దలు తీసుకొని ఇప్పిస్తారని కోరుతున్నాం.